నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. గత 5 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కోల్పోవడం, కూటమి అధికారం కైవసం చేసుకోవటం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం అంతా జరిగిపోయింది. ఇటువంటి తరుణంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నేతలను కాపాడుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యూహంతో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే పార్టీలో ఉన్నటువంటి కొంతమంది రాజీనామా చేశారు, సైలెంట్ మోడ్లో ఉన్నారు. ఇటువంటి క్రమంలో తాజాగా ఒక అంశం తెర మీదకి వచ్చింది. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. సినీ నటుడు ఆలీ త్వరలోనే జనసేనలోకి రాబోతున్నారు అనే ప్రచారం అయితే విస్తృత స్థాయిలో జరుగుతుంది. ప్రధానంగా 2019 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళారు ఆలీ. వెళ్ళడమే కాదు, అక్కడ ప్రముఖ నాయకులకు ఆయన ప్రచారం కూడా చేశారు. రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేశారు ఆలీ. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే ఆలీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తారు జగన్ అనుకున్నారంతా. కానీ ఎక్కడా కూడా అలాంటి అవకాశాలు ఆయనకి దక్కల. ఇటువంటి క్రమంలో ఆయన పార్టీలో ఉంటూనే పార్టీ కార్యక్రమాలకు కూడా చాలా కాలం దూరంగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి వేళ ఆయన నంద్యాల ఎంపీ టికెట్ ఆశించారు. అలాగే అది కాకపోతే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఒక మైనార్టీ కోటాలో ఒక స్థానం కల్పించాలి అని కోరినట్లు ప్రచారం కూడా జరిగింది. ఇటువంటి క్రమంలో ఆయనకు నంద్యాల కాదు కదా, కనీసం ఎమ్మెల్యేగా కూడా అవకాశం ఇవ్వాల. ఇలాంటి క్రమంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమే కాకుండా ఆయన ప్రచారంలో కూడా పాల్గొనలేదు అనేది. ఇటువంటి సందర్భంలో ఆయన పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఏదో ఒక పదవి ఇవ్వాలి, ఆయన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ఆయన్ను సాటిస్ఫై చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్లాన్ చేశారు. ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్గా ఆయనకు ఒక బాధ్యత అప్పగించారు. కానీ ఏ రోజు కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులతో కానీ దానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో కానీ ఆలీ పాల్గొనలేదు. దీనంతటికీ ఏంటంటే కావాలనే నన్ను అవమానపరిచారు, కించపరిచే విధంగా జగన్ వైఖరి ఉంది అని ఆలీ సన్నిహితుల మధ్య ఆయన వారితో మాట్లాడినట్లు కూడా ప్రచారం జరిగింది. ఇటువంటి సందర్భంలో పవన్ కళ్యాణ్ అలాగే మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు ఈ యొక్క ముగ్గురితో కూడా ఒక మంచి సాన్నిహిత్య సంబంధాలు కలిగి ఉన్నారు ఆలీ. ఇలాంటి క్రమంలోనే తాజాగా వస్తున్నటువంటి వార్తలు ఏంటంటే ఆలీ ఖచ్చితంగా జనసేనలోకి వెళ్తారు. జనసేనాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆలీకి అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు పార్టీలో. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైనటువంటి భూమిక పోషించే విధంగా కూడా నిర్ణయం తీసుకుంటారు అనేది బాగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల కొన్ని ఛానల్స్కు ఆలీ ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి సందర్భంలో మీకు ఇష్టమైనటువంటి నటుడు ఎవరు, మీకు ఇష్టమైన రాజకీయ నాయకుడు ఎవరు అని ప్రశ్నించినటువంటి మీడియా ప్రతినిధులకు ఆయన చెప్పిన సమాధానం ఒకటే, 2 విభాగాల్లో నాకు బాగా నచ్చినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చెప్పి. సో ఇలాంటి సందర్భంలో ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఇష్టమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆలీ చెప్పడం వెనుక ఆంతర్యం చాలా ఉంది. ఆయన ఖచ్చితంగా జనసేనలోకి రాబోతున్నారు, దానికి ఇదే సంకేతం అనేది రాజకీయ వర్గాల్లో చర్చ బాగా జరుగుతుంది. దానికి సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్ వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ను ఒక సందర్భంలో ఫలితాల అనంతరం చాలా కీలకమైనటువంటి వ్యక్తుల్లో భాగంగా కలిసిన వారిలో ఆలీ కూడా ఉన్నారు. దాదాపు 40 నిమిషాల పాటు ఆయనతో మాటామంతి కలిపారు. తన పొలిటికల్ కెరీర్ని కూడా ఈ సందర్భంగా డిస్కషన్ జరిగింది అనేది ఒక ప్రచారం జరిగింది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ ఆయన తాజాగా కొన్ని ఛానల్స్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూల్లో ఒక నటుడిగా, రాజకీయ నాయకుడిగా మంచి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో అది ఒకే ఒక్కరు, పవన్ కళ్యాణ్ అని చెప్పి ఆలీ చెప్పడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారినటువంటి అంశం. అంటే ఆలీ త్వరలోనే జనసేన కండువా కప్పుకోనున్నారు. ఒకవేళ అదే జరిగితే పార్టీలో ఆయనకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ప్రభుత్వంలో కూడా చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వంలో జనసేన చాలా కీలకమైనటువంటి భూమిక పాత్ర పోషిస్తుంది. పోటీ చేసినటువంటి అన్ని స్థానాల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది. ఎక్కడా కూడా ఎవరిని కూడా ముఖ్యంగా
సీట్ల సర్దుబాటు విషయంలో కానీ కేటాయింపు విషయంలో కూడా ఎంతోమంది జనసేనాని పవన్ కళ్యాణ్ వ్యతిరేకించారు. ఆయన పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా కూడా జనసేనాని పవన్ కళ్యాణ్ ఏ రోజు కూడా దానికి సీరియస్గా స్పందించినటువంటి సందర్భం లేదు. ఇటువంటి క్రమంలో ఆలీ గనుక జనసేనలోకి వస్తే చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఒక నటుడిగా, హీరోగా, హాస్య నటుడిగా, అలాగే హోస్ట్, యాంకర్గా ఆయన ఎన్నో రోల్స్ని ప్లే చేశారు చిత్ర పరిశ్రమలో. సో ఇలాంటి సందర్భంలో జనసేనకు కూడా ఒక మైల్ స్టోన్, అంటే ఒక పాజిటివ్ అంశమే, పార్టీకి కలిసి వచ్చేటువంటి అంశంగానే చూడాలి అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఖచ్చితంగా జనసేనలోకి సినీ నటుడు ఆలీ రావటం అయితే ఖాయం. దానికి ఇంకా ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది.